తూర్పు గోదావరి జిల్లా లాలా చెరువులో పలువురు అస్వస్థతకు గురయ్యారు. కారణాలు ఏంటనే దానిపై ఇంకా ఏం అంత చిక్కడం లేదు. పదుల సంఖ్యలో జనం ఆసుపత్రిలో చేరారు. ఇద్దరికి ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. 3 ఏళ్ల బాలుడికి డయాలసిస్ చేయాలన్నారు డాక్టర్స్. అస్వస్థతకు కారణాలు ఏంటనే దానిపై అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. పాలు నీళ్ల శాంపుల్స్ ని సేకరించారు అధికారులు. రిపోర్ట్స్ వచ్చాకే క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. పాల కల్తీయే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా లాలా చెరువులో ఏం జరిగింది? ఎందుకు పలువురు అస్వస్థతకు గురయ్యారు? ఇప్పుడు ఇదే అందరినీ కలిసివేస్తున్న ప్రశ్న. కారణాలు ఏంటన్న దానిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. పదుల సంఖ్యలో జనం ప్రస్తుతం హాస్పిటల్ పాలయ్యారు. ఇద్దరికి ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. 3 ఏళ్ల బాలుడికి డయాలసిస్ చేయాలంటున్నారు డాక్టర్స్. సో ఈ అస్వస్థతకు కారణాలు ఏంటనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. పాలు నీళ్ల శాంపుల్స్ ని ప్రస్తుతం అధికారులు సేకరించారు. రిపోర్ట్స్ వచ్చాక క్లారిటీ వస్తుందని చెప్తూ ఉన్నారు. అయితే పాల కల్తీయే అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానికులు.